అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో మీరు కానీ ఫస్ట్ టైం నా వీడియో చూస్తూ ఉంటే నా ఛానల్లో ఇంకా చాలా వీడియోస్ ఉన్నాయి, వెళ్ళి చూసేసేయండి. సో నేనైతే ఎక్సెంచర్ మీద వీడియోస్ అయితే చేస్తూ ఉంటాను అనమాట, ఎవ్రీథింగ్ రిలేటెడ్ టు ఎక్సెంచర్. సో మీకు ఏదైనా డౌట్స్ ఉంటే ప్లీజ్ నా కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. అండ్ ఆల్సో మీకు ఏదైనా ఇన్ఫర్మేషన్ కావాలి అంటే నా ఛానల్ని ఒకసారి వెళ్ళి ఎక్స్ప్లోర్ చేయండి. సో మీకు ఏమైనా ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. సో Q&A వీడియో చేసి చాలా రోజులు అవుతుందన్నమాట. సో నేను మోస్ట్లీ నాకు వచ్చే మెయిల్స్కి కానీ నాకు వచ్చే కమెంట్స్కి కానీ డైరెక్ట్ రిప్లై అయితే చేస్తున్నాను అనమాట. అండ్ మెయిల్స్ కూడా నేను వెంటనే రెస్పాండ్ అవుతున్నాను చాలా వాటికి. మేబీ ఒక 2 or 3 మిస్ అయి ఉండొచ్చు. అండ్ ఆల్సో కమెంట్స్కి కూడా నేను రిప్లై అయితే ఇస్తున్నాను. బట్ ఐ థాట్ ఐ షుడ్ మేక్ ఏ ప్రాపర్ Q&A వీడియో సో దట్ ఈ డౌట్స్ అనేది వేరే ఎవరికన్నా ఉంటే కూడా సో వాళ్ళకి కూడా చూసే వాళ్ళకి కూడా క్లారిఫై అవుతుంది అని చెప్పేసి ఈ వీడియో అయితే చేద్దాం అనుకున్నాను. సో నేను ఒక 20 క్వశ్చన్స్ అయితే తీసి పెట్టుకున్నాను అనమాట, ఫ్రమ్ మెయిల్స్ అండ్ కమెంట్స్ అన్నీ క్లబ్ చేసేసి. సో దట్ లైక్ క్వశ్చన్స్ కూడా లైక్ ర్యాండమ్గా తీసుకున్నాను. అండ్ సో ఈచ్ క్వశ్చన్ కొంచెం డిఫరెంట్గా ఉండేలాగా తీసుకున్నాను సో దట్ రిపీటెడ్ క్వశ్చన్స్ మనం స్కిప్ చేసుకోవచ్చు. సో లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. సో నేనైతే క్వశ్చన్స్ అయితే ఇక్కడ డిస్ప్లే కూడా చేస్తానన్నమాట సో దట్ మీరు రెఫరెన్స్కి మీరు చదువుకోవచ్చు. అండ్ ఆల్సో నేను కూడా స్పెల్ చేస్తాను లైక్ క్వశ్చన్స్ అన్నీ కూడా. సో ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి జోసెఫ్ నాగుబాము గారు అడిగారనమాట. హాయ్ అక్క, ఐ హోప్ యు ఆర్ డూయింగ్ వెల్. నేను ఎక్సెంచర్కి June 2024లో ఇంటర్వ్యూ ఇచ్చారు. యూట్యూబ్లో మీరు చేసిన వీడియోస్ చూసి ఎక్సెంచర్ పోర్టల్లో టికెట్ రైజ్ చేశాను. వాళ్ళు రిటర్న్ ఇలా సెండ్ చేశారు. కెన్ యూ హెల్ప్ ఇన్ దిస్? స్క్రీన్ షాట్ అయితే పెట్టారు. సో దాంట్లో డియర్ క్యాండిడేట్, థ్యాంక్స్ ఫర్ యువర్ ఇంట్రెస్ట్ ఇన్ పర్సూయింగ్ ఏ కెరియర్ అట్ ఎక్సెంచర్. వి మేడ్ ఏ నోట్ ఆఫ్ యువర్ ఇష్యూ. యువర్ క్యాండిడేచర్ ఈస్ కరెంట్లీ బీయింగ్ రివ్యూడ్ అండ్ ఇట్ మే టేక్ సమ్ టైమ్ ఫర్ us to get back to you. This is due to number of applications we have received for our entry level roles. We regret the delays in process and request you to bear with us. సో మీరు టికెట్ రిజిస్టర్ చేసిన తర్వాత మీకు ఈ రిప్లై వచ్చినట్టుంది. సో ఈ రిప్లైలో వాళ్ళు లైక్ క్లియర్గా చెప్తున్నారనమాట, క్యాండిడేషన్ అనేది ఇట్స్ బీయింగ్ రివ్యూడ్ అని చెప్పేసి. సో నాకు తెలిసి మీ ప్రొఫైల్ ఇంకా వాళ్ళు ఏమంటారు చూసుండరు, లైక్ ఐ మీన్ మీది క్యూలో ఉన్నట్టుంది. ఒకవేళ మీది చూసి ఉంటే మీకు డిఫరెంట్ కైండ్ ఆఫ్ రిప్లై వచ్చి ఉండేది, ఒకవేళ సెలెక్ట్ అయినారా రిజెక్ట్ అయినారా అని చెప్పేసి. సో మీకు ఇలా రిప్లై వచ్చింది కాబట్టి సో మీ క్యాండిడేచర్ అనేది ఇంకా వాళ్ళు రివ్యూ చేయలేదు అండ్ ఇట్ ఈస్ ఇన్ క్యూ. సో చాలా అప్లికేషన్స్ అయితే వస్తున్నాయి కాబట్టి చాలా టైం అయితే తీసుకుంటారనమాట. సో ఎవరు గెస్ చేయలేరు లైక్ మన క్యాండిడేచర్ త్వరగా ప్రాసెస్ అవుతుందా లేదా అని చెప్పేసి. సో మీకు ఈ రిప్లై వచ్చిందంటే వరీ అవ్వాల్సిన పని లేదనమాట. సో ప్రాపర్గా మీ ప్రొఫైల్ అనేది ప్రాసెస్లోనే ఉంది అనేసి అర్థం. సో యూ క్యాన్ ఎక్స్పెక్ట్ సెలెక్షన్ మెయిల్. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి రిత్విక ములక్కపల్లి అడిగారనమాట. సో వెన్ 2025 బ్యాచ్ ఆన్ క్యాంపస్ క్యాన్ ఎక్స్పెక్ట్ జాయినింగ్స్ ఇస్? సో 2024, 2023 ఇలా ఉన్న వాళ్ళకే ఇంకా ఎక్స్పెక్టెడ్ రిజల్ట్స్ అయితే ఇంకా రాలేదన్నమాట. 2025 వాళ్ళకైతే ఇంకా లేట్ అవ్వచ్చు. సో ఐఎమ్ గెస్సింగ్ దట్ ఇట్ విల్ గెట్ లేట్ వెన్ కంపేర్ టు 2024 బ్యాచ్. సో 2025లో ఎవరైనా ఉన్నారు అంటే వాళ్ళకి మంచి సజెషన్ ఒకటే, లైక్ మీరు అన్ని కంపెనీస్కి అప్లై చేయండి, నాట్ ఓన్లీ ఎక్సెంచర్లో అప్లై చేసినారు అంటే జస్ట్ కీప్ ఏ హోప్ బట్ డోంట్ డిపెండ్ ఆన్ ఎక్సెంచర్. సో మీరు అన్ని కంపెనీస్లో అప్లై చేయండి అండ్ ఆల్సో ట్రై టు ఎక్స్ప్లోర్ మోర్. సో ఎక్సెంచర్ ఇస్ నాట్ ది ఓన్లీ కంపెనీ అండ్ ఆల్సో చాలా ప్రాసెస్ అయితే తగ్గిపోయింది అండ్ డైరెక్ట్గా వాళ్ళు అనౌన్స్ కూడా చేశారనమాట 2025 హైరింగ్ అనేది ఫ్రీజ్ అయింది అని చెప్పేసి. సో అన్ఫ్రీజ్ ఎప్పుడు చేస్తారు అనే అనౌన్స్మెంట్ కూడా ఇంకా రాలేదు కాబట్టి సో బెటర్ యూ కెన్ ట్రై ఇన్ అదర్ మోర్ కంపెనీస్. సో నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి హేమంత్ కుమార్ గారు అడిగారనమాట. హలో సిరి, నేను November 2022 ఎక్సెంచర్ ఆన్ క్యాంపస్ ఇంటర్వ్యూ ఇచ్చాను బట్ ఇప్పటి వరకు ఏం రిప్లై లేదు. బట్ ఇప్పుడు నేను ఆఫ్ క్యాంపస్ అప్లై చేయవచ్చా? సో మీరు ఏమంటారు November 2022 ఎక్సెంచర్లో అప్లై చేశారు అంటున్నారు. సో ఐ డోంట్ థింక్ ఓకే లాస్ట్ 2024లో November 22 అప్లై చేసినట్టున్నారనమాట. బట్ స్టిల్ ఇది చాలా డిలే అనే చెప్పొచ్చు, ఆల్మోస్ట్ 4 to 5 months అవుతుంది. సో మీరు ఇంకా వెయిట్ చేస్తున్నారు అంటే ఇట్ ఇస్ నాట్ వర్త్. సో మీరు వేరే కంపెనీస్కి అయితే ట్రై చేయండి. బట్ మీరు ఇంతవరకు రిప్లై రాలేదు అంటున్నారు కాబట్టి సో మీరు ఒకసారి టికెట్ రైజ్ చేసి చూడండి సపోర్ట్ టీమ్ ద్వారా. సో మీరు టికెట్ రైజ్ చేస్తే మీకు మేబీ సెలెక్ట్ అయినారా రిజెక్ట్ అయినారా అనే ఒక అట్లీస్ట్ ఒక ఏమంటారు లైక్ ఒక రిప్లై అయితే వస్తుంది. సో దాని ద్వారా మీకు అర్థమైపోతుంది అనమాట మీ క్యాండిడేచర్ అనేది ఇన్ ప్రాసెస్లో ఉందా లేదా అని చెప్పేసి. సో మీరు టికెట్ అయితే రైజ్ చేసి చూడండి.
నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి యామిని బి అడిగారు. హలో అక్క, ఫ్రమ్ ఎక్సెంచర్ కంపెనీ ఐ గాట్ ఎ మెయిల్ రిగార్డింగ్ నేమ్ చేంజ్. ఐ హ్యావ్ ఎ డౌట్ అక్క, మై నేమ్ ఇస్ బి యామిని ఇన్ పాన్ కార్డ్ బట్ ఐ గేవ్ ఫస్ట్ నేమ్ యాజ్ బి యామిని, last name as father's name. Now according to my pan card I have to change in my pan card my name is B Yamini, but in portal in first name can I give initial and last name as Yamini. సో ఎసెన్షియల్లో ఎలా అంటే పాన్ కార్డ్లో మీ డీటెయిల్స్ ఎలా ఉంటుందో ఇంకెక్కడ మీరు ఫామ్ ఫిల్ చేసిన ఎసెన్షియల్లో ఎక్కడున్నా కానీ సేమ్ ఉండాలన్నమాట. సో మీరు పాన్ కార్డ్లో ఒకటి ఇక్కడ ఎసెన్షియల్లో ఒకటి పెట్టుకుంటే అది మీకు లైక్ డాక్యుమెంటేషన్ వెరిఫికేషన్ అప్పుడు చాలా ఇబ్బంది అయితే అవుతుంది. సో మీరు పాన్ కార్డ్లో ఏమైతే మెయింటైన్ చేస్తారో మొత్తం ఎసెన్షియల్ ఫామ్స్ ఏదన్నా సరే సేమ్ ఉండేటట్లు చూసుకోండి. సో మీకు డిఫరెన్స్ వస్తే మాత్రం ఖచ్చితంగా వాళ్ళు మళ్ళీ మీకు మెయిల్స్ అయితే పెడతారు, లైక్ రీఅప్లోడ్ చేయండి అని చెప్పేసి. సో ఆ స్పాన్ ఆఫ్ టైంలో మీరు పాన్ కార్డ్లోకి వెళ్ళి కరెక్షన్ చేసుకోవచ్చు, ఆర్ వాట్ ఎవర్ మీరు ఓవరాల్గా సేమ్ ఉండేలాగా చూసుకోవాలి. సో యా, ఐ మీన్ టు నెక్స్ట్ క్వశ్చన్ హేమ అడిగారు. యాక్చువల్లీ ద అదర్ కంపెనీస్ ఆఫ్ అవర్ కాలేజ్ గాట్ మెయిల్స్ బట్ వీ డింట్. ఐ డెంట్ నో దిస్, జస్ట్ ఆస్కింగ్ డూ దే సెండ్ మెయిల్స్ బ్యాచెస్ వైజ్ ఈవెన్ దో వన్స్ LOI రిసీవ్డ్ దెర్ ఇస్ ఎ ఛాన్స్ ఆఫ్ నాట్ రిసీవింగ్ అనదర్ మెయిల్స్. సో LOI వచ్చింది అంటే లైక్ వీ కెన్ ఎక్స్పెక్ట్ సెలెక్ట్ అంటే ఇంకా నెక్స్ట్ ఫర్దర్ ప్రాసెస్ ఉంటుంది అని చెప్పేసి, బట్ ఎప్పుడు అవుతుంది లైక్ వాట్ ఈస్ ద స్పాన్ ఆఫ్ టైం అనేది చెప్పలేమన్నమాట. సో మీకు అంటే మీరు బ్యాచెస్ వైజ్ జరుగుతుందా అని అడిగారు అనమాట. ఎస్, బ్యాచెస్ వైజే జరుగుతుంది, బట్ ఎవరు ఏ బ్యాచ్లో పడతారో అనేది తెలియదు అనమాట. సో ఇప్పుడు మీరు నేను ఒకేసారి అప్లై చేసి ఉండొచ్చు, బట్ నేను అక్టోబర్ బ్యాచ్కి పడి ఉండొచ్చు అండ్ మీరు జూలై బ్యాచ్కి పడి ఉండొచ్చు అనమాట. సో ఇంత వేరియేషన్స్ ఉంటుంది అండ్ వీ డోంట్ నో వాళ్ళు ఏమంటారు ఏ క్రైటీరియా మీద డిపెండ్ అయ్యి ఇలా తీసుకుంటారో తెలియదు. ర్యాండమ్గా అయితే ఉంటుందన్నమాట బ్యాచెస్ అయితే. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి రాధికా గారు అడిగారు అనమాట. హాయ్ సిరి గారు, ఐ హ్యావ్ రైజ్డ్ టికెట్ ఎస్టర్డే అండ్ టుడే కేమ్ రిప్లై ఫ్రమ్ ది ఎసెన్షియర్ టీమ్. కెన్ ఐ ఎక్స్పెక్ట్ ఫ్రమ్ ఎసెన్షియర్ రిజల్ట్స్ విల్ కమ్ ఇన్ ది ఎండ్ ఆఫ్ ది మార్చ్, కుడ్ యూ ప్లీజ్ క్లారిఫై ఇట్. సో ఐ థాట్ లైక్ ఫినాన్షియల్ ఇయర్ ఎండ్ అయిన తర్వాత మార్చ్ తర్వాత ఏప్రిల్ నుంచి వస్తుంది అనేసి అనుకుంటున్నారు అందరూ. ఈ ఏప్రిల్లో రావచ్చు, మేబీ ఇన్ మేలో కూడా రావచ్చు అనమాట, చెప్పలేము. బట్ యా, లైక్ నాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ఏంటి అంటే సో అన్ని క్యాండిడేట్స్ అన్నీ స్పీడప్ చేస్తున్నారు అనేసి చెప్తున్నారు. సో మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు మే ఆర్ ఏప్రిల్ సారీ సో మే ఆర్ ఏప్రిల్కి అయితే రావచ్చు అని అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి గుట్టికొండ సాయి భవ్య గారు అడిగారు. హాయ్ సిరి, ఐఎమ్ భవ్య, ఐఎమ్ వర్కింగ్ ఇన్ ఎక్సెంచర్. ఎవ్రీ మంత్ ఐ సబ్మిట్ మై ఇంటర్నెట్ రీఎంబర్స్మెంట్ బట్ టుడే ఐ గాట్ టు నో వన్ ఇష్యూ. మై నెట్ ప్రొవైడర్ ఓన్లీ చేంజింగ్ మంత్ పీరియడ్ ఇన్ మై నెట్ బిల్ and he was not changing transaction ID and he also mentioned he changed the bill amount also. Without knowing, I submitted my net bill for last 4 months. Is this the issue now? Will I face any future problem? So మోస్ట్ ఆఫ్ ద టైమ్ అంత పర్టికులర్గా చెక్ చేయరనేసి నేను అనుకుంటున్నాను. బట్ మేబీ లైక్ మనము ఫ్రాడ్ చేస్తున్నాము అనేసి తెలిస్తే మాత్రం ఇట్ విల్ బీ అ ప్రాబ్లమ్. సో మీరు ప్రాపర్ నెట్ ఎక్స్పెన్సెస్ కానీ బిల్స్ కానీ ఇదంతా ప్రాపర్ ట్రాన్సాక్షన్స్ ఐడీస్ ఉండేది చేయండి. వన్స్ మీకు మైటీ క్లెయిమ్ అయింది, లైక్ ఇంటర్నెట్ ఎక్స్పెన్సెస్ అన్ని క్లెయిమ్ అయినాయి అంటే ఇట్స్ నాట్ ఏ ప్రాబ్లమ్. బట్ ఫర్దర్గా మీరు చూసుకోవాల్సింది ఏంటి అంటే ప్రాపర్ ఫేక్ బిల్స్ కాకుండా లైక్ ప్రాపర్ బిల్స్ అయితే పెట్టండి. సో ఫేక్ బిల్స్ అలాంటివి ఉన్నప్పుడు ఎక్సెంచర్స్లో కూడా కొన్ని ఆడిట్స్ అనేది ఉంటుందన్నమాట. లైక్ ఆడిట్ డిపార్ట్మెంట్ అనేసి స్పెషల్ టీమ్ కూడా ఉంటారు. సో వాళ్ళు ఆడిట్కి వాటికి వచ్చినప్పుడు కానీ ర్యాండమ్గా చెక్ చేసేటప్పుడు మీ ప్రొఫైల్ అలా వెళ్ళింది అనుకోండి, సో అప్పుడు దొరికిపోతే చాలా కష్టము. సో అలాంటివి ఏది ఫేస్ చేయకుండా ఉండడానికి మీరు నార్మల్ లైక్ ప్రాపర్ బిల్సే పెట్టండి, ఫేక్ బిల్స్ అలాంటివి కాకుండా. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి హే సిరి, ఐ హోప్ యూ ఆర్ డూయింగ్ వెల్. I would like to inquire about the claim coverage for the HPV vaccine under my health insurance policy. Could you please confirm whether I can claim the full amount or if the reimbursement is limited to 5,000? సో రియంబర్స్మెంట్ అనేది 5,000కే లిమిట్ అనమాట. సో మీరు 5,000కి మించి క్లెయిమ్ అయితే చేసుకోలేరు. సో యా, మీరు వ్యాక్సిన్కి కూడా మీరు క్లెయిమ్ చేసుకోవచ్చు, బట్ ఇట్ విల్ బీ 5,000 అనమాట. సో 5,000 మనమే పే చేసేయాలి. ఆ బిల్స్ ఏదైనా 5,000కి బిల్స్ ఉంటుంది కదా, సో అవి మనం అప్డేట్ చేస్తే మనకు ఆ 5,000 అయింది రియంబర్స్మెంట్ అయితే అవుతుంది అనమాట. మీరు 10,000 బిల్ పెట్టినా కానీ 5,000 మీకు రియంబర్స్మెంట్ అయితే అవుతుంది. సో 5,000 లిమిట్ అనమాట. నెక్స్ట్ క్వశ్చన్, హాయ్ సిరి, ఐ వుడ్ లైక్ టు ఇన్ఫార్మ్ యూ దట్ ఐ హ్యావ్ సబ్మిటెడ్. ఓకే, ఇది నేను ఆల్రెడీ చదివేశాను.
Okay, next question, sorry. See, hi, my name is Sumant. My friend referred me for application developer role. I was going through his email to complete the application. However, when I enter my PAN card number, I receive a message stating application already exists. In the Workday portal, I have checked using my 4 different email accounts and no application exists. However, when I go through my friend's email, it shows application exists. Any solution for this? Please help for this. I raised ticket but there is no response. సో మోస్ట్లీ నేను ఇది గ్లిచ్ అనేసి అనుకుంటున్నాను, లేకపోతే మీరు ఆల్రెడీ లైక్ అప్లికేషన్ ఏమంటారు అప్లికేషన్ అయితే మీరు ఆల్రెడీ రిజిస్టర్ అయ్యి ఉంటారనమాట. సో మనం ఒక్కసారి పాన్ కార్డ్తో మనం రిజిస్టర్ అయినాము అంటే ఎన్ని ఈమెయిల్స్ క్రియేట్ చేసుకుని నంబర్స్ క్రియేట్ చేసుకున్నా కానీ అప్లికేషన్ అనేది మళ్ళీ తీసుకోదన్నమాట. సో మేబీ ఒకసారి చెక్ చేయండి మీరు ఆల్రెడీ రిజిస్టర్ అయినారేమో అనేసి, లేకపోతే ఒక కొత్త ఏమంటారు కొత్త మెయిల్ ఆర్ కొత్త నంబర్ తీసుకునేసి దాని త్రూ మీరు అప్లై చేయడానికి అయితే ట్రై చేయండి. Next question. Actually I got recent hard lock to a project and there was going on KT training. In that I was not understanding and they were teaching new tool for me and I was very confused about it. Can I get out from the project? I mean, can I ask manager to roll off me from the project? Will be problem for me or will the manager agree or not? సో దీంట్లో ప్రాబ్లం ఏది లేదు, మీరు కంఫర్టబుల్గా లేదు కాబట్టి మీరు మేనేజర్తో ఒక కాల్ అయితే షెడ్యూల్ చేసుకునేసి తనకైతే ఎక్స్ప్లెయిన్ చేయండి. సో నేను నా స్ట్రీమ్ అనేది వేరు అండ్ మీరు టీచ్ చేస్తున్నది వేరే డిపార్ట్మెంట్, సో నాకైతే టోటలీ ఈ ప్రాజెక్ట్ మీద ఇంట్రెస్ట్ లేదు అని చెప్పేసి మీరు మేనేజర్తో ఒక ఫార్మల్ ఇంటరాక్షన్ అనేది మీరు చేసినారు అనుకోండి. అండ్ డోంట్ గో సో రూడ్. సో మీ ప్రాబ్లమ్ని లైక్ ఎక్స్ప్లెయిన్ చేయండి అండ్ స్మూత్గా మాట్లాడండి. సో తర్వాత మేనేజర్ బట్టి ఉంటుందన్నమాట. ఇఫ్ హీస్ రియలీ కన్సర్న్డ్ అబౌట్ యూ, సో తనైతే మిమ్మల్ని ప్రాజెక్ట్ నుంచి రోల్ ఆఫ్ అయితే చేస్తారు. సో ఇట్ ఈస్ నాట్ ఎ ప్రాబ్లమ్, ఇట్ ఈస్ టోటలీ డిపెండింగ్ అపాన్ యువర్ మేనేజర్. సో మీ మేనేజర్ని మీరు ఎంత కన్విన్స్ చేస్తారో సో దాన్ని బట్టి ఉంటుందన్నమాట. సో నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి, హే సిస్ ఐ హ్యావ్ రైజ్డ్ ఎ కంప్లైంట్ అండ్ దే గేవ్ like this is and they sent like what this mean, can you tell me, should I keep a hope or not? Dear candidate, thank you for participating in the essential. We are in the process of reviewing the assessment and interviews and shall get back to you with outcomes soon. సో ఇలాంటి రిప్లైస్ వచ్చినాయి అంటే డెఫినెట్లీ మీ ప్రొఫైల్ అనేది ప్రాసెస్లో ఉంది అనేసి అర్థం అనమాట. సో యూ క్యాన్ డెఫినెట్లీ కీప్ ఎ హోప్ దట్ యూ విల్ గెట్ సెలెక్టెడ్. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి, అక్క అబౌట్ ది డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఐ హ్యావ్ సబ్మిటెడ్ ఇన్ ది డిసెంబర్, స్టిల్ డిడ్ నాట్ గెట్ ఎనీ అప్డేట్. ఐ హ్యావ్ రేస్డ్ అ టికెట్ లాస్ట్ వీక్ ఇన్ వ్యాలిడేషన్ ప్రాసెస్. దే రిప్లై, షుడ్ ఐ రేస్ వన్ మోర్ టైమ్ ఆస్కింగ్ మల్టిపుల్ టైమ్స్ విల్ బీ అన్ ఇంపాక్ట్ ఆర్ ఎనీథింగ్, రైట్? సో ఇంపాక్ట్ ఏమి ఉండదు, లైక్ మీరు కన్సర్న్గా ఉన్నారు కాబట్టి మీరు మళ్ళీ టికెట్స్ రేస్ చేస్తూ ఉంటారు. ఇట్ ఈస్ నాట్ ఏ ప్రాబ్లం. బట్ ఫ్రీక్వెంట్గా టికెట్స్ రైస్ చేయకుండా లైక్ 2-3 వీక్స్ గ్యాప్ ఇచ్చి అలా రైస్ చేయండి. సో మీరు మళ్ళీ టికెట్స్ రైస్ చేయడం వల్ల ప్రాబ్లం అయితే రాదు. బట్ ఎక్కువ ఫ్రీక్వెంట్గా కాకుండా కొంచెం గ్యాప్ ఇచ్చి అలా టికెట్స్ అయితే రైస్ చేయండి. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి, ఐ రిసీవ్ డాక్యుమెంట్ మెయిల్ ఆన్ Feb 4 డాక్యుమెంట్ అని ప్రాపర్గా అప్లోడ్ చేశాను. ఈ రోజుతో 2 months అవుతుంది, ఇంకా ఏం మెయిల్ రాలేదు. నేను టికెట్ రైస్ చేయవచ్చా ఇప్పుడు? యా, డెఫినెట్లీ మీరు టికెట్ రైస్ చేయండి. సో మీకు తెలుస్తుంది ప్రాసెస్లో ఉందా లేదా అని చెప్పేసి. సో డెఫినెట్లీ మీరు టికెట్ రైస్ చేసి అయితే చూడండి. నెక్స్ట్ క్వశ్చన్, అక్క ఐ గేవ్ మై ఇంటర్వ్యూ ఇన్ October 24, 2024. ఇంకా అప్పటి వరకు అసలుకి ఏమీ అప్డేట్ రాలేదు. కాలేజ్ వాళ్ళని అడిగితే ఏమో రిజల్ట్స్ ఆర్ హాల్టెడ్ అని చెప్పారు. అంటే లైక్ ఇప్పుడు వస్తాయా లేదా, లైక్ కొంచెం క్లారిటీ ఇవ్వండి ప్లీజ్. వై ఇట్ ఈస్ హ్యాపెనింగ్? మా సీనియర్స్కి కూడా ఏమో 1 monthలో రిజల్ట్స్ వచ్చాయి, మా బ్యాచ్కి ఎందుకు రాలేదు? సో యా, సీనియర్స్ అంటే ఇంతకుముందు ఉన్న బ్యాచెస్కి అయితే డిఫరెంట్ ఉండింది. సో ఫాస్ట్ ఉండిందన్నమాట ప్రాసెస్ అంతా. సో ఇప్పుడు బల్క్ హైరింగ్ ఎక్కువ అయ్యేసరికి ఇప్పుడు చాలా తగ్గిపోయింది, ప్రాసెస్ అయితే చాలా స్లో డౌన్ అయింది. సో హాల్టెడ్ రిజల్ట్స్ అనేది హాల్టెడ్ అని మీకు కాలేజ్ వాళ్ళు చెప్తున్నారు కాబట్టి మేబీ హాల్ట్ అయ్యి ఉండొచ్చు. బట్ October 2024 అని చెప్తున్నారు కాబట్టి ఇట్ ఈస్ టూ మచ్. సో మీరు వేరే కంపెనీస్కి ట్రై చేయడమే బెస్ట్ అని నేను చెప్తాను. నెక్స్ట్ క్వశ్చన్, సో హాయ్ మనోహర్ బొడ్డు, దిస్ is to inform you that your issue has been resolved and ticket is closed now. This is the mail I got from the technical team. Can you please say what's the meaning of this system? సో ఇది చూస్తే లైక్ ఇట్ ఈస్ AI జనరేటెడ్. సో మేబీ గ్లిచ్ వల్ల మీకు ఇలాంటి రిప్లై వచ్చి ఉండొచ్చు. మీరు మళ్ళీ ఇంకొకసారి టికెట్ రైస్ అయితే
రేస్ చేసి అయితే చూడండి. సో ఇది అంత రిలవెంట్గా అనిపించట్లేదు అనమాట. సో మనం టికెట్ రేస్ చేస్తే అట్లీస్ట్ ఒక రిలవెంట్ ఆన్సర్ అయితే రావాలి. సో ఈ టికెట్ అయితే క్లోజ్ చేసేసారనేసి అర్థం. సో మళ్ళీ మీరు ఇంకా న్యూ టికెట్ అయితే రేస్ చేసి ఒకసారి చూడండి. 4 months నుంచి బెంచ్లో ఉన్న సిరి ప్రాజెక్ట్ కాల్ రావడం లేదు. లైక్ మీరు ఉన్న స్ట్రీమ్ ఆర్ మీరున్న డొమైన్కి మేబీ ప్రాజెక్ట్స్ సరిగ్గా లేవేమో. సో దానివల్ల మీరైతే హోల్డ్లో ఉంటారు. బట్ మీ కొలీగ్స్తో కాంటాక్ట్ అవ్వండి. మీ సీనియర్స్ ఎవరైనా ఉంటే, కొలీగ్స్ ఎవరైనా ఉంటే, తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉంటే సో వాళ్ళతో కాంటాక్ట్స్లో ఉండండి. లైక్ సేమ్ డొమైన్లో ఉన్న వాళ్ళంటే మీ కొలీగ్స్ ఎవరైనా మీ డొమైన్లోనే వేరే ప్రాజెక్ట్స్లో ఉంటారు కదా. సో వాళ్ళకైతే చెప్పి పెట్టండి వెన్ ఎవర్ దెర్ ఇస్ రిక్వైర్మెంట్ ఇన్ ద ప్రాజెక్ట్. సో మిమ్మల్ని అయితే తీసుకోవచ్చు అని చెప్పేసి. సో ఎక్కువ కాంటాక్ట్స్ అండ్ సర్కిల్ని పెంచుకోండి. సో దట్ మీరు మోర్ నెంబర్ ఆఫ్ ప్రాజెక్ట్కి అయితే మీరు ఏమంటారు లైక్ తెలుసుకోవచ్చు. సో ఇన్ని ప్రాజెక్ట్స్ అయితే ఉన్నాయి అనేసి. సో కొలీగ్స్ ఎవరైనా ఉంటే ఇంక వాళ్ళు కూడా ఇన్ఫర్మేషన్స్ ఇస్తూ ఉంటారు కదా, లైక్ ప్రాజెక్ట్లో ఇలా రిక్వైర్మెంట్ ఉంది అనేసి. సో అలా ట్రై చేయండి. ఏంటంటే లైక్ ఇంక్రీజ్ యువర్ సర్కిల్. సో మీ సర్కిల్ని ఎంత ఎక్స్పాండ్ చేసుకుంటే మీకు అన్ని ప్రాజెక్ట్స్ గురించి తెలుస్తాయి అండ్ మీరు ఏదో ఒక్క ప్రాజెక్ట్లో అయితే మీరు ప్లేస్ అవ్వచ్చు. నెక్స్ట్ వన్, I got Accenture PAN card re-upload mail. What is mean but I didn't get any selection or rejection mail? Definitely. So re-upload mail వచ్చింది అంటే, sorry for the noise. అస్సలు తగ్గట్లేదు అనమాట సౌండ్. ఓకే. సో పాన్ కార్డ్ రీఅప్లోడ్ చేయమనేసి మీకు మెయిల్ వచ్చిందంటే డెఫినెట్లీ అది కన్సిడర్ చేయండి. మీరు అది పాన్ కార్డ్ అనేది ప్రాపర్గా మీకు వెరిఫై అయితేనే మీకు నెక్స్ట్ ప్రాసెస్, సెలెక్షన్ ప్రాసెస్ ఆర్ రిజెక్షన్ ప్రాసెస్ అనేది కంటిన్యూ అవుతుంది. సో పాన్ కార్డ్ రీఅప్లోడ్ అంటే మీరు డాక్యుమెంట్స్ అప్లోడ్ చేసి ఉంటారు కదా, ఆ పోర్టల్కి వెళ్ళి చూస్తే మీకు పాన్ కార్డ్ సెక్షన్ అనేది రిజెక్ట్ అయి ఉంటుంది. సో అక్కడ రిజెక్ట్ అయిన పక్కనే మీకు అప్లోడ్ అగైన్ అనేసి ఉంటుంది అనమాట. సో మీ పాన్ కార్డ్ని మళ్ళీ మీరు అప్లై చేసి న్యూ పాన్ కార్డ్ ఆర్ కరెక్షన్స్ ఏమైనా ఉంటే కరెక్షన్స్ కూడా చేసుకునేసి మళ్ళీ రీఅప్లోడ్ అయితే చేయండి. సో నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి బాలు బైనా గారు అడిగారు. I have completed my interview on December 2nd and after 36 days I got the mail mentioned like as we discussed that we have no business requirement. When there will be, we will call you. What does it means? సో it is clear కదా. సో బిజినెస్ రిక్వైర్మెంట్ లేదు కాబట్టి వాళ్ళైతే మిమ్మల్ని తీసుకోవట్లేదు అని చెప్పేసి అప్డేట్గా చెప్పేశారు. సో మేబీ బిజినెస్ రిక్వైర్మెంట్స్ ఉన్నప్పుడు దే విల్ కాల్ యూ. సో అంతవరకు మీరు వెయిట్ చేయొద్దండి. సో ఇది నాకే కొంచెం బాధగా ఉందన్నమాట చెప్పడం ఇలాగా, బట్ ఇది రియాలిటీ. సో ఇట్ ఈస్ హార్డ్ రియాలిటీ. సో డోంట్ వెయిట్ ఫర్ Accenture, గో ఫర్ అదర్ కంపెనీస్ అనేసి చెప్తాను నేనైతే. Accenture అనేది జస్ట్ ఒక ఆప్షన్గా పెట్టుకోండి. రిజెక్ట్ అయినా ఓకే, సెలెక్ట్ అయినా ఓకే, రిజెక్ట్ అయినా ఓకే అనే మైండ్ సెట్తో ఉండండి అప్లికేషన్ రిజిస్టర్ చేసేటప్పుడు Accentureకి అయితే. సో అది గైస్, లైక్ మోస్ట్ ఆఫ్ ది క్వశ్చన్స్ నేనైతే ఆన్సర్ చేశాను అనుకుంటాను. సో ఈ క్వశ్చన్స్ కాకుండా మీకు ఇంకేమైనా డౌట్స్ ఉన్నా, ఇంకేమైనా క్వశ్చన్స్ ఉన్నా కానీ ఈ వీడియో కింద కమెంట్ చేయండి. సో నేనైతే ప్రతి కమెంట్కి రిప్లై ఇవ్వడానికి ట్రై చేస్తాను. ఇఫ్ నాట్ కమెంట్, మా మెయిల్ ఐడి కూడా నేను ప్రొవైడ్ చేస్తాను. సో నా మెయిల్ ఐడికి మీరు మెయిల్ చేయొచ్చు. సో అది ఈ వీడియో గురించి అయితే. సో మీకు ఇంకేమన్నా ఎలాంటి వీడియోస్ అన్నా మీరు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు అంటే నాకు ఆ సజెషన్స్ కూడా ప్రొవైడ్ చేయండి. సో ఐ విల్ ట్రై టు మేక్ more videos on that. So that's it guys for this video. I hope you like this video. So మీకు ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. Bye guys.